దైవజనులకి కూడిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి తర్వాత వాక్యం భాగంలోకి నడిపించాలనుకుంటున్నాను. అయితే ఆ సాక్ష్యం ఆల్రెడీ మొన్న ఉమెన్స్ డే మీటింగ్ రోజు హెప్సిబా చెప్పింది. నాకు ఎందుకు మళ్ళీ చెప్పాలనిపించింది అనమాట. అంటే దేవుడి ప్రేమ, దేవుడు చేసిన కార్యం ఎన్నిసార్లు చెప్పినా అది ఒకసారి అనుభవించినప్పుడు మళ్ళీ అది కొత్తగానే అనిపిస్తుంది. అయితే అంటే ఆల్రెడీ విన్న వాళ్ళకి ఓకే, విన్నవాళ్ళు కొంచెం బలపడతారని ఈ సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మొన్న సండే కాకుండా అంతకుముందు క్రితం సండే నేను పొద్దున్నే మామూలు 7కి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ 9:30 or 10కి తను హెప్సిబా బాబుని తీసుకొని వచ్చేద్దామని ఇంకా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయారు. ఇంకా వచ్చేయటమే అనమాట. వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బాబు కాలు జారి ఇట్లా వెనక్కి పడ్డాడనమాట. తలెళ్ళి గడపకు కొట్టుకుంది, బ్లడ్ వచ్చేసింది. ఆ విషయం హెప్సిబా గమనించలేదు. బాబు ఏడుస్తుంటే ఇంకా అంటే నాకు బాగా నొప్పి పడుతుందమ్మా అని చూపించాడంట. పట్టుకొని చూస్తే అక్కడ అంతా బ్లడ్ వచ్చింది. అంటే యాక్చువల్గా దేవుడు మనకి కొన్ని ఎందుకు చేపిస్తాడంటే మనం నేర్చుకోవాలన్నమాట కొన్ని. ఎందుకంటే మామూలుగా అంటే బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నేనే తీసుకెళ్తాను. ఏదైనా ఇంజెక్షన్స్ చేయించాలన్నా ఏం చేయాలన్నా నేనే చేస్తాను అనమాట. అయితే హెప్సిబా ఎప్పుడు రాదు. ఇంజెక్షన్ చేయించడమో అంటే తను చూసి కొంచెం బాధపడుతూ ఉంటుంది అనమాట. సో దేవుడు ఏం చేశాడంటే ఇంక అక్కడ అవకాశం లేదనమాట. ఇంక తనే తీసుకువెళ్ళాలి, తనే నేర్చుకోవాలి, తను తెలుసుకోవాలి. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేయడానికి దేవుడు మనకు కొన్ని పరిస్థితులు నేర్పిస్తాడు. అంటే చిన్నప్పటి నుంచి మనకేం తెలియదు, ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ ఉంటాము. తనే ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే పక్కన ఇంకో హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడంతా కొంచెం ఇంత తీసేసి అంటే గమ్మేయాలమ్మా, కుట్లేం అవసరం అని. మళ్ళీ తనే వాడిని ఎత్తుకొని ఇంకా పక్క లైన్లో తీసుకెళ్ళి, అంటే ఇవంతా కష్టపడిందని నేను చెప్పిన నా ఉద్దేశం కాదు, కానీ తను అంటే ఇంకా హ్యాండిల్ చేయటం అనేది అది మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కష్టమైనా కానీ దేవుడు నేర్పించాడు అనమాట. సో ఆ సిచ్యువేషన్లో నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే మనము ప్రతి సిచ్యువేషన్ నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఇట్లా బాబు పడ్డాడు, దెబ్బ తగిలిందని చెప్పడం ఒక క్షణం, కానీ నేను ఇక్కడి నుంచి అంటే దేవుడి సన్నిధిలోంచి తను చెప్పి నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంటే, నేను సండే ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయిన దాకా అందరూ అయిపోయిన తర్వాత వెళ్తాను మామూలుగా. కానీ ఆ రోజు ప్రేరేపణ ఎలా ఉందంటే నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలనే ప్రేరేపణ వచ్చింది. నాకు ఎప్పుడు అలా అనిపించదు. ఎందుకు అందరు ఉన్నారు, మాథ్యూ పాస్టర్ గారు ఉన్నారు, వర్ష ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ నేను మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి తనే షాకు. ఆల్రెడీ తను సాక్ష్యం కూడా చెప్పింది. ఇంటికి వెళ్ళేసరికి కట్టేసుకుని ఉన్నాడు. తప్పకని చాలా బాధ అనిపించింది. బట్ నాకేమనిపించింది అంటే దేవుడు చేసిన మేలు అంటే నాకు ఒక సంతోషకరంగా అనిపించింది అనమాట. అంటే దెబ్బ తగిలితే సంతోషం ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు అక్కడ చూడంగానే చాలా సింపుల్గా అంటే చిన్న దాంతో పోయింది అనిపించింది అనమాట. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకే ఎందుకు జరిగిందని కాదు, ఇంత దాంట్లో కూడా దేవా నాకు సహాయం చేసావా, నువ్వెంత గొప్ప దేవుడి దేవా అని చెప్పేసి అలాంటి మనసు మనకు కావాలి. ఎందుకు నేను ఈ మాట పంచుకోవాలనుకుంటానంటే దాదాపుగా ఇప్పుడు మనం ఈ మంత్ అంటే ఈ ఇయర్లో మనం చాలా ప్రేయర్స్లో ఉన్నాం. దైవజనుని ప్రేరేపణ బట్టి అంటే ఇప్పుడు అమ్మగారు కూడా చెప్పారు కదా, మనకి ఇంతకుముందు ఇన్ని ప్రేయర్స్ లేవు. సో దేవుడి సన్నిధిలో మనం వాడబడుతున్నాము, మనం ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు జనరల్గా ఎవరి పని వాళ్ళు చేస్తారు. దేవుడి పని దేవుడు చేస్తాడు, అపవాది పని అపవాది చేస్తాడు. అయితే ఇక్కడ దేవుడి పని ఉధృతంగా జరుగుతున్నప్పుడు అపవాది ఏం చేస్తాడు, వీడిని ఎట్లా పడకూడదామా అని చాలా విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఏం కావాలంటే దేవుడి శక్తి అనేది మనకు చాలా అవసరం. మనకు ప్రార్థనలో దేవుడితో రిలేషన్ లేదనుకోండి, ఆ అపవాది మనల్ని ఈజీగా అంటే ఇంకా ఈజీగా తీసేసుకునేది అనమాట. ఇంకా మనం ఏమీ చేయలేము. కానీ మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపవాది వస్తుంది, కానీ దేవుడు దానికి ఏం చేస్తాడంటే మనం తట్టుకునేటట్టే ఇస్తాడు. ఇప్పుడు దెబ్బ తగిలి కుట్లేసి చాలా ఇబ్బంది అయింది అనుకోండి, అది చాలా కష్టమైన పని. అదే జస్ట్ ఒక సింపుల్గా, అంటే నేను సింపుల్ అని చెప్పలేం, కానీ ఆ దెబ్బ ఏంటంటే తట్టుకునేదంతా ఉందనుకోండి, మనం కూడా ఏంటంటే దేవుడితో ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఈ శోధన నుంచి మనం బయటపడడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రమలు వస్తాయి, కన్ఫామ్గా వస్తాయి, మనకే వస్తాయి. కాకపోతే దేవుడితో మంచి సహవాసం ఉన్నప్పుడు ఏమైందంటే దాన్ని జయించే శక్తి దేవుడు ఇస్తాడు. ఇంకొక రెండో సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. అయితే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు, కానీ దేవుడు మనతో భలే మాట్లాడతాడు. నేను లాస్ట్ ఒక 4-5 days అంటే 1 week బ్యాక్ మార్నింగ్ వచ్చేటప్పుడు పెట్రోల్ బంక్లు అంతా ఖాళీగా ఉంటాయి.
నేను ఎప్పుడు ఒక 400-500 కొట్టించుకుంటాను, నాకు 1 వీక్ వచ్చేస్తుంది. కానీ ఆ రోజు దేవుడు ఏం చేస్తాడంటే, నాకు ఆల్రెడీ ట్యాంక్ ఫుల్, అంటే ఇంకా ఒక 400-500 పట్టిద్ది, నాకు ఇంకా 1 వీక్ వస్తుంది, నేను కొట్టించను, నువ్వు వెళ్ళు కొట్టించుకో అని చెప్తున్నాడు. నాకెందుకు ఇంత ఉంది కదా ఆల్రెడీ అంటే, ఏమోలే ఎందుకైంది 500 కొట్టించుకుంటే ఏమైంది అని ఆల్మోస్ట్ ట్యాంక్ అంటే ఫుల్ అయిపోయి నేను ఇట్లా చేపెడితే అందేటట్లు కొట్టించుకున్నా. జనరల్గా అంత కొట్టించాము, ఎందుకోలే అని కొట్టించుకున్నా. తర్వాత చూస్తే పెట్రోల్ బంక్ దగ్గర 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ క్యూలో ఉన్నాయి. అంటే కొంచెం నవ్వుతా చెప్పడం గురించి కాదు, కానీ దేవుడు మనతో ప్రతి క్షణం ఉంటాడనమాట. ఇంకొకటి ఏంటంటే, నా దగ్గర గ్యాస్ సిలిండర్ నిండుది, అది మళ్ళీ పెట్టిన తర్వాత ఎప్పుడుకో బుక్ చేసుకుంటాం, కానీ ఇది నిండుది అయిపోక ముందరే ఇంకోటి బుక్ చేశాను అనమాట. సో అంటే దేవుడు మనతో ఎలా ఉంటాడంటే, అంటే దేవుడితో సహవాసం ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనము ప్రతి క్షణం అనుభవిస్తూ ఉంటాం. దేవుడు గత అంటే ఆల్రెడీ నుంచి ఆల్రెడీ చాలా అద్భుతాలు చేశాడు. ఆల్మోస్ట్ ఒక 10-15 చేశాడు అనమాట. అంటే ప్రతి సిచ్యువేషన్లో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఇబ్బంది ఉన్నప్పుడు యేసయ్యా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు అది ఇబ్బందేనా, అసలు అదేం ఇబ్బంది అన్నట్టుగా, అంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను. ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఆఫీస్లో ప్రెజర్ ఉండి ఒక 1.5 డే నేను ప్రేయర్ చేయలేదు. ఈ సమస్య నేను ఎట్ట చేయించాలి, ఇది అసలు చాలా కష్టంగా ఉంది అని. అంటే నేను పర్టికులర్ సమస్య చెప్పలేను, కానీ ఉన్న ప్రెజర్ని బట్టి ఒక సిచ్యువేషన్ ప్రేయర్ చేయలేకపోయాను. చేసిన తర్వాత ఇంకా సరే ఇంటికి వచ్చేసాను, కొంచెం స్నానం చేస్తున్నప్పుడు నీకు ఎందుకు ప్రేయర్ చేయట్లేదు, ఈ సమస్య వచ్చింది కదా అని ఒక క్షణం యేసయ్యా ఈ సిచ్యువేషన్ నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు, నేను స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు నా సమస్య అసలు అయిపోయింది. హల్లెలూయా. అంటే దేవుడు ఎలా ఉన్నాడంటే మనతోటి, అసలు మనం ప్రేయర్ చేయకపోవడం మన తప్పది. ఎందుకంటే నేను చాలా సిచ్యువేషన్ అనుభవించా. మనం ప్రార్థన చేయడం మన వంతు, కార్యం చేయడం దేవుని వంతు. హల్లెలూయా. సో దేవుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా మన జీవితంలో గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడనమాట. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఇంకా బహుబలంగా ఎదగాలి. ఒక చిన్న చరణం పాడుకొని నేను వాక్య భాగంలోకి వెళ్ళాలనుకుంటున్నానండి. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. నా టాపిక్ ఏంటంటే, లేదండి జస్ట్ ఒక చరణమే, అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చగల దేవుడు అనమాట. నేను వాక్యం అంటే ధ్యానించినప్పుడు ఈ ఆల్రెడీ పిల్లలు నేను ఏ వాక్యం చెప్పాలి దేవా అంటే, నాకు 2-3 టాపిక్స్ ఇచ్చినప్పుడు దేవా ఏది చెప్పాలి అని నాకు ఇంతకుముందు ఈ అనుభవం లేదనమాట. అంటే వాక్యం చెప్పేటప్పుడు ఈ టాపిక్స్ వచ్చినప్పుడు దేవా ఏం మాట్లాడలేదు ఇవంతా నాకు తెలియదు. కానీ దేవుడు ఏంటంటే ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి, నా జీవితంలో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు దేవుడు ఎన్ని అవమానాలు చేశాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం జరిగింది అనేది మొత్తం క్లియర్గా, అసలు కొన్ని ఇన్సిడెంట్ అంటే ఇది ఎప్పుడు జరిగింది అన్నట్టుగా తీసుకొచ్చాడు అనమాట. సో వాక్యం ఏంటంటే, మన జీవితంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం అండి. యెషయా 61:7 చదవండి. చాలండి. మీ అవమానకు ప్రతిగా రెట్టింపు గంత నొందుదురు. హల్లెలూయా. అయితే మన జీవితంలో అవమానాలు పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు పొందుతాము అనేదాన్ని కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట. నా జీవితంలో అయితే నేను అవమానం చాలాసార్లు పొందాను అనమాట. అంటే ఒక సిచ్యువేషన్ ఎలా అయిందంటే, దేవుడు అవమానాలని మనకి ఇస్తాడు, ఎందుకంటే మనం నేర్చుకోవాలన్నమాట. అంటే ఎవరన్నా మనల్ని ఇన్సల్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారు అనుకోండి, ఆ ఫీలింగ్ ఎలా ఉందో మనకు తెలియాలి. ఇప్పుడు మనకు తెలియకపోతే ఆ బాధ అనేది మనకు తెలియదు కదా. అయితే నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాను, ఊరు వెళ్ళాను అనమాట. వెళ్తే అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, జనరల్గా ఫ్యామిలీస్లో అంటే నేను వాళ్ళని నెగిటివ్ నాకు చెప్పడం నా ఉద్దేశం, కానీ సందర్భం మాట చెప్తున్నాను. ఐదర్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, లేకపోతే వాళ్ళ మాటనే వినాలన్నమాట. ఈ రెండిట్లో ఏం లేకపోతే అక్కడ మనల్ని అవమానించడానికి చాలామంది ఉంటారు. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళాను, వాళ్ళకి ఇష్టం లేదు, బట్ నేను వెళ్ళాలి, ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి కంపల్సరీగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిటికి చేయాలి. సో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత
వాళ్ళు పలకట్లేదు, మనకు అర్థమవుతుంది కదా, మనం వెళ్ళి మాట్లాడినా కానీ వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ నేను అలానే అక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితి. సరే ఉన్న తర్వాత ఒక అంకుల్ ఉన్నారు, వెళ్ళి మామూలు పలకరించాను, వాళ్ళు పలకరు, మనం బాధపడతాము, దేవుడి చిత్తం అది. సరే వెళ్ళి కూర్చుంటే పొరుగురు నుంచి వేరే ఒక పెద్ద ఆయన వచ్చారు అనమాట, ఒక తాతగారు వచ్చి మా అంకుల్ని పిలువయ్యా అని అడిగారు. సరే వెళ్ళి పిలిచా. నేను వెళ్ళి పలానా వాళ్ళు వచ్చారని పిలుస్తుంటే 3-4 సార్లు పిలిచినా కానీ పలకట్లేదు. పలకపోతే నాకు అర్థమవుతుంది కదా, నేను మాట్లాడుతున్న వాళ్ళకి వినపడుతుంది, కానీ వాళ్ళు పలకట్లేదు. నేనేమో చెప్తుంటే ఆ పక్కన ఉన్న వేరే ఆంటీ వచ్చి, నువ్వు వెళ్తానని చెప్పు, లేకపోతే లేదు, ఎన్నిసార్లు అడిగించుకుంటా అంటే నేను వస్తాను లేపో అన్నమాట. అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అసలు అది ఇంకా చాలా కష్టం అసలు అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు. సరే, ఎందుకంటే నా దగ్గర ఏం విలువ లేదు, నా దగ్గర ఏమీ లేదు, కానీ ఇంకా వాళ్ళ దగ్గర ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఐ మీన్ ఫైనాన్షియల్ వాళ్ళు స్ట్రాంగ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నేను వాళ్ళని నెగిటివ్గా అనట్లేదు, నా స్థితి బాగాలేదు అక్కడ. సో అప్పుడు నాకు దేవుడి గురించి కూడా ఎంత తెలియదు, అప్పుడే దేవుడిని నమ్ముకున్నాను అనమాట. సరే, అది అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ దొరకడం చాలా కష్టం. 2009 టైము ఖచ్చితంగా రిసెషన్ టైము, అసలు జాబ్ లేని పరిస్థితి, అసలు ఎలాంటి జాబ్ లేని పరిస్థితి. మరి దేవుడు నన్ను ఆ టైంలో హైదరాబాద్ తీసుకొచ్చాడు కూడా మనకు తెలియదు అనమాట అప్పుడు. కానీ అప్పుడు నేను ఈ చర్చికి రావడం మొదలుపెట్టాను అనమాట. అయిన తర్వాత ఇంకా అసలు ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా అసలు ఏం అవ్వకపోతే మరి రూమ్ రెంట్లు కట్టాలి, డబ్బులు అయితే కావాలి కదా. సో ప్రేయర్ చేస్తుంటే ఒక ఫ్రెండు దగ్గర కలవడానికి వెళ్ళిన తర్వాత అతను ఒక మిల్క్ పార్లర్లు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు దాంట్లో ఒక మేనేజర్గా చేసేసి ఏదో చిన్న జాబ్ అయినా పర్లేదని చెప్తే అతను ఏం చేశాడంటే ఎవ్రీ డే ఆంధ్ర నుంచి అట్లా మిల్క్ వస్తుంది అనమాట, లారీల్లో వస్తుంది, దాన్ని తీసి అంటే దాంట్లో పెట్టులు వస్తాయి, దాన్ని అంటే డైలీ లేబర్లు ఉంటారు కదా, అది ఆ పని ఉంది, నిన్ను చేయమని నేను చెప్పట్లే, కానీ మన దగ్గర అయితే అది ఉంది అన్నది. ఎంత ఇస్తారంటే రోజుకు ఒక 200 ఇస్తానన్నారు. అసలు ఆ టైంలో నాకు అమౌంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే నా రూమ్ రెంట్ మొత్తం అన్ని ఖర్చులు కలిపి 1500-2000 నాకు మంచిగా అయిపోతుంది. సో నేను 20 రోజులు చేసుకున్నా నాకు 4000 వస్తాయి. అంటే నేను ఈ సందర్భం ఎప్పుడు చెప్పలేదు, నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇది గుర్తు చేశాడు, నేను హెప్సిబా కూడా తెలియదు ఈ విషయము. సరే, ఏదైనా పర్లేదు, నాకు ఇచ్చేయి, నేను కష్టపడి చేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి అతను చెప్పి ఇంకా ఈరోజు నైట్ నేను 7:30కి బస్సులో వెళ్తున్నాను అనమాట. కూకట్పల్లి రమ్మన్నారు వాళ్ళ ఆఫీస్కి, అక్కడికి వస్తే ఆ లోడ్ వస్తుంది, దించేసి ఆ లోడ్ చేసి వేరే దానికి పెట్టాలి, ఇంకా అదే వర్క్. ఆ లోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చిందాక వెయిట్ చేసి మనం చేసి దింపితే ఒక 1 వీక్ ఇట్లా డబ్బులు ఇస్తారని ఏదో చెప్పారు. బస్సులో వెళ్తున్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. నేను అంతకు ముందర ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత నేను ఈ పనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, రేపు మార్నింగ్ వచ్చి జాయిన్ అవ్వండి అన్నారు. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అసలు నేను వెళ్దాం అనుకున్న పని ఏంటి, ఏ పనైనా పర్లేదు, అదేం తక్కువ పనేం కాదు, కానీ దేవుడికి నా ఎడలో ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నేను మంచోడిని కాదు, అయినప్పటికీ ఆయన కృప ఎంత గొప్పదంటే నీ అవమానాన్ని ప్రతిగా ఆయన సన్మానం చేయగల సమర్థుడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా చాలా సిచ్యువేషన్లో తృణీకరింపబడిపోతాం, అంటే చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు మన చుట్టూతో ఉంటారు అన్నమాట. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే, దేవా నా తండ్రి అని మన దేవుని సన్నిధిలో కనుక మనం మొరపెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే, బిడ్డ చోలికి వస్తే బిడ్డని ఇబ్బందికరంగా ఏమన్నా మాట్లాడితే తండ్రి తట్టుకునే మనస్తత్వం ఉండదన్నమాట. హల్లెలూయా. సో నేను వెళ్ళాను, అక్కడ పొద్దున్న జాయిన్ అయ్యాను, నాకు అక్కడ శాలరీ ఎంత అంటే 1500 అనమాట. హల్లెలూయా. మొత్తం చేస్తే. సో ఇక్కడ ఎంత వచ్చేది, ఒక 4-5,000 వచ్చేది. బట్ మనం ఏం చేస్తామంటే తాత్కాలికంగా చూస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే అసలు ఆయనకి అసలు ఫ్యూచర్ చాలా బాగా తెలుసు కదా, మన భవిష్యత్తు మొత్తం ఆయన చేతిలోనే ఉంది. సో జాయిన్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆ అవమానం నుంచి సన్మానంగా మార్చడానికి, లేకపోతే ఆశీర్వాదం మార్చడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఇప్పుడు యేసేపు జీవితంలో చూద్దాం, ఈ వాక్యం అంతా మాకు తెలుసు, నేను జస్ట్ చెప్తున్నానండి. సో యేసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే తన తండ్రి చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు అనమాట. తన తండ్రికి తనంటే చాలా ఇష్టం, తనకు ఒక అంగీ కుట్టిస్తాడు, అంటే ఉన్నోళ్ళు అందరిలో, అంటే తన సహోదరులు అందరిలో తిని చాలా ఎక్కువ ఇష్టంగా ప్రేమిస్తాడనమాట. ప్రేమించినప్పుడు ఏమైందంటే వాళ్ళ సహోదరులకి అసూయ వస్తుంది, అవమానం వస్తుంది, ద్వేషం వస్తుంది. అంటే ఎలా వస్తుంది అంటే చంపే సిచ్యువేషన్ వస్తుంది. అది ఎంత కష్టం చూడండి, తోడబుట్టినవాడు అసలు చంపడం అంటే అసలు అది మామూలు విషయం కాదు కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి సిచ్యువేషన్లో కొన్ని స్టేజెస్ ఇస్తాడు లైఫ్కి, మన జీవితంలో అయినా సరే.
ఇక్కడ యోసేపు జీవితంలో ఏం చేస్తాడంటే ఫస్ట్ స్టేజ్లో తను చాలా హ్యాపీగా ఉంటాడు, మంచి లైఫ్ ఉంటుంది తనకి. తన తండ్రి దగ్గర చాలా మంచిగా తన తండ్రి బాగా చూసుకుంటాడు. వాళ్ళ అన్నలకి సహోదరులకి ఇష్టం లేకపోయినా కానీ తన తండ్రి ఇంటి యజమాని కాబట్టి వాళ్ళు ఏమనలేరు, తను అడిగింది మొత్తం అవుతుంది. ప్లస్ దేవుడితో మంచి రిలేషన్ ఉంటుంది కాబట్టి యోసేపుకి ఆయనకు ఒక వరం ఉంటుంది, ఆయనకు ఒక తలాంత్ ఉంటుంది, ఆయనకు ఒక కళ్ళలో చెప్పే భావం ఉంటుంది. కాకపోతే యోసేపు చేస్తుంది ఏంటంటే తప్పని కాదు, కానీ యోసేపు ఏం చేస్తాడు, ఆయనకు వచ్చిన కళ్ళభావం దేవుడు నాకు ఇంత గొప్ప కార్యం చేశాడని తన సహోదరుల దగ్గర చెప్తాడు. కానీ అక్కడ చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళకి ద్వేషం వస్తుంది, తనకు అవమానం వస్తుంది. తర్వాత ఏం చేస్తాడంటే తను చంపుదామని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత దేవుడు చూడండి, వాళ్ళ అన్నలు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపుని అక్కడికి పంపిస్తారు. అది దేవుడి చిత్తం. అది వాళ్ళు అక్కడ చంపడానికి కూడా వెనుకాడరని దేవుడికి తెలుసు. అయినప్పటికీ ఆ సెకండ్ స్టేజ్లో యోసేపు ఏ ఇబ్బంది అయితే ఉంటుందో ఆ ఇబ్బంది పడటం అనేది దేవుడి చిత్తమే ఉంది. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో కూడా మనం ఒక స్ట్రగుల్ అనుభవిస్తున్నాం, మనం ఒక ఇబ్బంది అనుభవిస్తున్నాం అంటే అది దేవుడి చిత్తం, దేవుడు యాక్సెప్ట్ చేశాడు దానికి. అది మనకి ఇవ్వటం అనేది దేవుడి చిత్తమే ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఏం చేయాలంటే ఒకవేళ అది తట్టుకోలేని పరిస్థితిలో మనం నిజంగా ఉంటే మనం ప్రార్థన చేయాలి. యేసయ్యా ఈ సిచ్యువేషన్లో ఈ ఇబ్బంది నేను తట్టుకోలేకపోతే నాకు చాలా కష్టంగా ఉందని కానీ మనం అసలు అంటే హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసినప్పుడు అయితే దాన్ని తీసేస్తాడు, లేకపోతే దాన్ని తట్టుకునే పరిస్థితి అయినా ఆయన ఇస్తాడు. అయితే ఇక్కడ యేసేపు జీవితంలో కూడా చూడండి, అన్నలు అవమానించి ద్వేషము అసలు ఎంత దారుణమైన పరిస్థితితో ఉంటుంది అనమాట. ఇక్కడ ద్వేషం గురించి నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను. మా ప్రీవియస్ కంపెనీలో నేను 6 years చేశానండి. కరోనా టైంలో ఏమైందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా అందరికీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు నేను ఒక మిస్టేక్ చేస్తే ఏమైందంటే ఒక మీటింగ్ అంటే ఒక డెమోలో ఫెయిల్ అయిన తర్వాత మా మేనేజర్ దాన్ని బాగా తిట్టారు, నేను సారీ చెప్పాను, అయిపోయింది. కానీ ఆయన దాన్ని వదలట్లేదు అనమాట. ఆ మిస్టేక్ని పట్టుకుని ఒక 5 సార్లు 10 సార్లు ఇంకా అసలు నాకు ఎట్లా టార్చర్ చూపించారంటే, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే నాకు ఏం చేశారంటే పొద్దున్న నాకు 8 to 9 hours డ్యూటీ ఉంటుంది. సో మార్నింగ్ 6కి లేసి నేను ఆఫ్టర్నూన్ 2:30 3 వరకు వర్క్ చేస్తే అప్పుడు నాకు లీవ్ ఇస్తానన్నాడు. అంటే నేను 9 hours వర్క్ చేస్తా, అయినాక నాకు అప్పుడు లీవ్ ఇస్తాను అనమాట. అసలు ఎంత ఇబ్బంది పెట్టారంటే చాలా ఇబ్బంది అయిందనమాట. సో ఈ మాట నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఏం చేస్తాడంటే మన సిచ్యువేషన్లో మనం కొన్ని ఇబ్బందులు పడినప్పుడు మనం అక్కడి నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళాలి, అది దేవుడి చిత్తము. కానీ మనం ఏం చేస్తాం, నేనైతే ఏమనుకున్నానంటే మా ప్రీవియస్ కంపెనీ గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది, సో నేను రిటైర్ అయిపోతాను, చాలా హాయిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. కానీ దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు మామూలుగా చెప్పినా వినట్లేదు కాబట్టి అక్కడ ఒక ఇబ్బంది పెట్టాడు నన్ను. సో ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేస్తాడు, ఆయన నన్ను తిట్టాడు. సో నేను యాక్సెప్ట్ చేశాను ఆ మిస్టేక్. అయినాక నన్ను వదలనప్పుడు ఏం చేస్తానంటే నేను ఒకరోజు బాగా ప్రేర్ చేసుకున్నాం. ఇప్పుడు నేను సడన్గా జాబ్ మానేశాను అనుకోండి, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉండొచ్చు, మనకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. సో ప్రేర్ చేసే ఏం చేయమంటావు అని ప్రేర్ చేసినప్పుడు దేవుడు ఏం చేశారంటే నువ్వు ఇక్కడ ఉండొద్దు చెప్పే అని చెప్పాడు. మా మేనేజర్ కాల్ చేసి, నార్మల్ ఫార్మేట్ ఏముంటుంది, నేను రిజైన్ చేస్తాను, ఆయన నా నోటీస్ పీరియడ్ ఉంటుంది, సో దానికి తగ్గట్టుగా ఫార్మాలిటీస్ ఉంటాయి. కానీ నేను ఏం చేశానంటే మా మేనేజర్ ఫోన్ చేసి నేను ఇక్కడ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు, సో నేను ఒక 2-3 months వర్క్ చేస్తాను, బట్ నేను తర్వాత బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను, జాబ్ అయితే చేద్దాం అనుకోవట్లేదు అని చెప్పాను. ఆయన ఏమన్నాడు, ఓకే అన్నాడు ఈజీగా. కానీ తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 to 30 members ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయనకి యాక్చువల్ సిచ్యువేషన్ అర్థమైంది, ఎవరు దొరికినా కానీ ప్యాకేజీలు ఎక్కువ అడిగారు. మళ్ళీ వచ్చి ఏం చేశారంటే ఒక 40 to 50% నీకు హైక్ ఇస్తాను, నువ్వు ఇక్కడే కంటిన్యూ చేయమన్నాడు. నేను పని ప్రేయర్ చేస్తే ఏమన్నా అంటే దేవుడు, డబ్బులు ఇవంతా కాదు, నువ్వు ఇక్కడ వద్దు. ఇంకా సో నేను చెప్పేసి పేపర్స్ పెట్టేసి 3 months చేశాను. 45 days చేయాల్సిన 3 months చేశాను. 3 months చేసిన తర్వాత అంటే నాకు గొడవ పెట్టుకొని వద్దామంది ఉద్దేశం లేదు. నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు నా మెంటాలిటీ ఎలా ఉందో, ఎంత మంచి వర్క్ చేయాలనుకుంటున్నాను, లాస్ట్ రోజు వచ్చే రోజు కూడా నా హృదయం అట్లాగే ఉంది. ఎందుకంటే నేను శాలరీ తీసుకుంటున్నాను, దేవుడు కూడా మనకు అట్లాగే నేర్పించాడు కదా. సో అలా చేశాను. అయిపోయి పేపర్స్ తీసుకొని తనకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఎంప్లాయీని కాదు కదా, కానీ ఆ రోజు ఒక వర్క్ ఉంది అక్కడ. అంటే వెళ్ళి మా మేనేజర్కి ఈరోజు చాలా వర్క్ ఉంది, ఇది చాలా అర్జెంట్ అని నేను వెళ్ళి మామూలుగా వర్క్ చేసేస్తున్నా. ఆయనకి ఏం అర్థం కాల, ఇది వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వచ్చేది వర్క్ చేస్తున్నాడని. సో దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడున్నా కానీ మనం చేసే పని హార్ట్ఫుల్గా చేయాలి, అది దేవుడు మనకు నేర్పిస్తాడు అనమాట. సో అది చేసిన తర్వాత చూడండి, జాబ్ లేదు, జాబ్ అవసరం, డబ్బులు అయితే కావాలి కదా. సో అంటే మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకోండి, 1,50,000 వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, 50,000 వస్తే సో వీటికి అలవాటు పడిపోయి ఉంటాం కదా. సో ప్రేయర్ చేస్తుంటే దేవుడు ఏం చేశారంటే, హెప్సిబా అప్పుడు కన్సీవ్ అయ్యి ఆల్మోస్ట్ డెలివరీ టైము, వాళ్ళ మేనేజర్ కాల్ చేశారు, తనకి హెల్త్ ఎలా ఉందమ్మా ఏంటి అని కాల్ చేసి, తర్వాత ఏం చేశారంటే నన్ను అడిగారు ఏం చేస్తున్నావు, ఇట్లా జాబ్ మానేశారంట, ఏదో చేస్తానంటే అప్పుడు తను జాబ్ ఆఫర్ చేశారు నాకు. హల్లెలూయా. అంటే
నేను ఏదో టాలెంటెడ్ అని నేను చెప్పట్లేదు, కేవలం దేవుడు కృప ఎట్లా ఉంటుందండి మన పక్కన. నేను స్టార్టింగ్ ఎక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాను, అక్కడికి వెళ్ళి లగేజ్ మోద్దాం అనుకున్న పరిస్థితి నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చి అక్కడ ఒక 1 year ఉంచి అక్కడి నుంచి ఇంకొక కంపెనీ తీసుకొచ్చి అక్కడి నుంచి ఇంకొక దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను శాలరీ చెప్పడం నా ఉద్దేశం శాలరీ గురించి కాదు, కానీ నేనైతే ప్రీవియస్ కంపెనీ ఉన్నానో దానికి 3 times శాలరీ నాకు ఇక్కడ పెరిగింది. హల్లెలూయా. సో అమౌంట్ల గురించి కాదు, దేవుడు మన అవమానాల నుంచి ఆశీర్వాదంగా ఎట్లా మార్చగలరంటే అసలు మనం ఊహించలేం అనమాట. సో అంటే దేవుడు అలవాటు అయితే ఎలా ఉంటుందంటే ఇంకా అసలు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకంతే. సో మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ యేసు జీవితంలో కూడా చూడండి, ఎక్కడ ఆయన అవమానపడ్డాడో తన సహోదరులు చంపేద్దామని చూశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడు, పోతీఫర్ అనే దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక ఆయనకి ఇబ్బంది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు పోతీఫర్ దగ్గర ఉన్నాడు అనుకోండి, రాజు దగ్గరికి వెళ్ళలేడు ఆయన. సో ఏదైనా సరే దేవుడికి ఎలా ఉంటుంది, ఒక స్టెప్ బై స్టెప్ మన జీవితంలో కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, చెరసాలకు వెళ్ళాడు, అక్కడ కొన్నాళ్ళు శిక్ష అనుభవించాడు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని బట్టి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. చివరికి ఏమైందంటే ఐగుప్తు ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. సో ఎక్కడ అవమానపడ్డ దగ్గర నుంచి ఒక దేశ ప్రధానమంత్రి దాకా వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు కదా. సో మన జీవితంలో కూడా దావీదు కూడా అంతే, ఇంట్లో తృణీకరింపబడ్డాడు, సహోదరుల దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ఎవరి దగ్గర వాల్యూ లేదు, విలువ లేదు అసలు. కానీ దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేల్ దేశానికి రాజుని చేశాడు. హల్లెలూయా. సో మన జీవితం కూడా మనం నేర్చుకోవాల్సిందంటే మనకు అవమానాలు వస్తాయి, వచ్చినప్పుడు అవమానం చూసి బాధపడకూడదు. నేను దేవుడిలో నేర్చుకుంది ఏంటంటే మనకి ఇబ్బంది ఉన్నా ఏమున్నా కానీ మనుషుల ముందు మాత్రం ఏడవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. ఎవరు ఏడుస్తున్నా నేను చెప్తాను, ఎందుకంటే మన కన్నీటికి చాలా విలువ ఉంటుంది. మన కన్నీటిని కనుక ఆ విలువని ఎవరి దగ్గర దానికి వాల్యూ ఉందో అక్కడ కనుక మనకి ఇవ్వగలిగితే దేవుడు మన జీవితంలో చాలా గొప్పగా చేస్తాడు. ఆ విలువ ఎక్కడ ఉంటుంది అంటే దేవుడి దగ్గర ఉంటుంది. ఎందుకంటే మన బిడ్డలు కనుక ఏడుస్తుంటే మనం చాలా బాధపడతాం. నా బిడ్డ ఏడుస్తుంటే నేను చాలా బాధపడతా, ఎందుకంటే నేను తండ్రిని. ఆయన ఏడుస్తుంటే, ఆయన బిడ్డ అంటే మనము లేదు నువ్వు నేను ఏడుస్తుంటే ఆయన అస్సలు తట్టుకోలేడు అనమాట. ఎందుకంటే తండ్రి మనసు తల్లి అయినా కనపడుతుంది కానీ తండ్రికి కనపడ్డు. తండ్రికి చాలా బాధ ఉంటుంది. ఇప్పుడు బుడ్డోడు ఏడుస్తున్నాడు అనుకోండి, మేబీ హెప్సిప్ బయటకు కనిపిస్తుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాడు వెళ్ళి అక్కడ చూడగానే నాకు కళ్ళ నీళ్ళు అటు తిరిగినాయి, కానీ నేను బయటకు ఎక్స్ప్రెస్ చేయలేను. కానీ లోపల అనేది ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కానీ ఏం చేస్తాము, ప్రార్థన చేస్తాను వాడికి. వెంటనే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేస్తానంటే ప్రార్థన చేసి యేసుకి థ్యాంక్స్ చెప్పించా. హల్లెలూయా. ఎందుకంటే పెద్ద అంటే ఆపద అంటే ఇబ్బంది కలగకుండా సింపుల్గా అవగొట్టాడు దేవుడు. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా మనకున్న శోధనలో అంటే మనం ఏమనుకుంటాం, నాకే చాలా పెద్ద శోధన ఉంటుంది, కాదు మనకు తెలియకుండా చాలా గొప్ప శోధనలు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ మనం ఏం ప్రేయర్ చేయాలంటే, యేసయ్యా ఓకే ఈ శ్రమ నాకు ఇచ్చావు, నేను యాక్సెప్టెడ్, నేను చేస్తా, బట్ దీన్ని నేను జయించేటట్టన్నా నాకు సహాయం చేయి, లేకపోతే నన్ను దూరం చేసేటన్నా సహాయం చేయి. యేసు ప్రభు అంతటి వాళ్ళే ప్రేయర్ చేశారు కదా. సో మనమందరూ కూడా నేర్చుకోవాల్సిన మన అవమానాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చగలిగే శక్తివంతుడు ఆయన. సో మనం ఆయన్ని పట్టుకొని ఉందాము, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఎప్పటికైనా దేవుడు చాలా గొప్పవాడు. సో మనము ఆ స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే మనం స్టార్టింగ్ ఉన్నంత ఆ బిలీఫ్ని పోగొట్టుకోకుండా కంటిన్యూ చేస్తామో మన జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు చిన్న మాటలు దీవించును గాక.